హాయ్, వెల్కమ్ టు యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్ ఛానల్. ఈ రోజున మనం ఒక ముఖ్య విషయం తెలుసుకోవడం కోసము మిస్టర్ శశిరావు జోషి, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్, ఆయన దగ్గరికి మనం విషయం గురించి తెలుసుకోవడానికి వచ్చాము. హాయ్ సార్. హలో సార్. లాస్ట్ వీక్ ఒక పేరెంట్ ఒక 8 సంవత్సరాల బాబుని మన కౌన్సిలింగ్ సెంటర్ తీసుకొచ్చాడు. తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, బాబు చాలా వైలెంట్ గా ఉంటున్నాడు, ఇంట్లో ఉన్న వస్తువులని ఇరగొడుతున్నాడు, తనకు ఇష్టం లేని విషయాలు జరిగితే ఇంకా గట్టిగా అరుస్తూ చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని గ్రాండ్ పేరెంట్స్ను చూడకుండా తల్లిని కొట్టడం, తిట్టడం, విపరీతంగా వైలెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. సేమ్ విషయాలు స్కూల్ నుంచి కూడా వాళ్ళ స్నేహితులతో కూడా అట్లానే ప్రవర్తిస్తున్నాడు. క్లాస్ అవుతుంటే క్లాస్లో కూర్చోకుండా క్లాసులో తిరుగుతూ ఉంటాడు, లేదు క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. టీచర్ మాట్లాడితే టీచర్ను కూడా చాలా హార్ష్గా రెస్పాన్స్ ఇస్తున్నాడు అని పేరెంట్స్ చెప్తున్నాడు. నిజానికి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి పద్ధతులు, ఇలాంటి బిహేవియర్ ప్యాటర్న్ చేసే పిల్లవాడిని మనము అసలు ఎట్లా అర్థం చేసుకోవడం, దీన్ని ఏ రకంగా తల్లిదండ్రులకు కానీ పిల్లవాడికి మనం హెల్పింగ్ సపోర్ట్ ఇవ్వచ్చు? మీరు చెప్పిన లక్షణాలున్న పిల్లోడు సాధారణంగా నా నా అనుభవం ప్రకారంగా చూస్తే వాడికి అపోజిషనల్ డిఫైన్డ్ డిసార్డర్ ఉన్నట్టుగా కనబడుతున్నారు. ఓకే. అయితే ఇంకొన్ని లక్షణాలు కూడా ఈ పిల్లోడిలో మనం చూడటానికి వీలు పడుతుంది. ఒకటి ఏంటంటే నొప్పి తెలవకపోవటం, అంటే వాడికి దెబ్బ తాకితే కూడా నొప్పి అనేది గ్రహించకపోవటం ఒకటి, తర్వాత నిద్ర పట్టకపోవటం ఒకటి, తర్వాత ఇంకొకటి ఏంటంటే వేరే వాళ్ళ పట్ల దయా కరుణ, ఇవి రెండు కూడా తక్కువగా చూపెడతారు ఇట్లాంటి పిల్లలు. ఇంకొకటి ఏంటంటే జంతువుల పట్ల కూడా క్రూరంగా వ్యవహరించటం అనేది జరుగుతుంటది. అయితే ఈ పిల్లవాడు మీరు చెప్పినట్టుగా 8 ఏండ్ల లోపల ఉన్న పిల్లోడుగా చెప్తున్నారు కాబట్టి ఈ పిల్లోడిని మనము అపోజిషనల్ డిఫైన్డ్ డిసార్డర్ ODD అని పరిగణిస్తాం అన్నమాట. ఇదే పిల్లవాడు వాళ్ళ యొక్క ప్రవర్తనని ఎవ్వరూ పట్టించుకోకుండా పోతే అదే వాడు పెద్దగా అయినప్పుడు వాడిని మనము కాండక్ట్ డిసార్డర్ కింద పరిగణిస్తాము. ఇది మనకి ఈ యొక్క కేటగరైజేషన్, ఈ విభజన అనేది మనకి DSM-5 తర్వాత ICD-10 ప్రకారంగా మనం చూస్తాం అనమాట. ఇంకొకటి ఏంటి వీళ్ళలో ఉన్న లక్షణాల్లో ఒకటి ఏంటంటే అబద్ధాలు ఆడటము, చెప్పకుండా వస్తువులు తీసేసుకోవటము, వేరే వాళ్ళతో పొట్లాడటము, వాళ్ళని దెబ్బలు అంటే వాళ్ళకి నొప్పి దెబ్బలు వచ్చేటట్టుగా కొట్టటము, తర్వాత ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనది అథారిటీ, అంటే అధికారంలో ఉన్న వ్యక్తులకి వ్యతిరేకంగా ప్రవర్తించటం, పూర్తిగా ఆపోజిట్ గా ఉండటం, అంటే ఇంటెన్షనలీ, అంటే కావాలని చెప్పి వాళ్ళు వ్యతిరేకంగా ఉండటం. అయితే ఇది స్కూల్లో మనం ఏం చేస్తామంటే, వాళ్ళు క్లాస్ లో కూర్చోరా అంటే కూర్చోడు, వాడు తిరుగుతూ ఉంటాడు, వాడు టీచర్ కి చెప్పకుండా బాత్రూమ్ లో వెళ్ళిపోతాడు, తర్వాత చెప్పకుండా క్యాంటీన్ లోంచి వస్తువులు తీసేసుకోవటము, ప్రిన్సిపల్ ఆఫీస్ లోకి వెళ్ళి సరిగ్గా కూర్చోకుండా చేయటం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళలో దయా కరుణ చూపెట్టకుండా వాళ్ళు ప్రతిసారి వాళ్ళు చేసిన పనికి నవ్వటము, అది ఒక జోక్గా తీసుకోవటం అనేది జరుగుతుంటది. అంతేకాకుండా ఇంకొకటి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, వాడికి వేలు విరిగింది. ఆ వేలు విరిగినప్పుడు కూడా దానికి సంబంధించి బాధను కూడా వ్యక్తం చేయలే ఆ పిల్లోడు. ఆ పిల్లోడిని అడిగాను, వేలు విరిగింది కదా, ఎట్లా మరి దీని గురించి ఎంత బాధ అయింది నీకు అంటే, బాబు ఏమంటాడు, బాధనా, ఏం బాధ వేయలేదు నాకు, నా భయమైంది కానీ నాకేం బాధ వేయలేదు అన్నట్టు అన్నాడు. సో తల్లిదండ్రులు ఇలాంటి బిహేవ్ చూసి పూర్తిగా వాళ్ళు భయపడిపోతున్నారు. వీడు 8 సంవత్సరాలప్పుడే ఇట్లుంటే పెద్దగా అయిన తర్వాత, ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత బయటికి వెళ్తే వాళ్ళు వీడు ఏం చేస్తాడో, ఎలాంటి నష్టం కలిగించుకుంటాడు, ఎలాంటి ఇబ్బందులు ఇంటికి తీసుకొస్తాడని వాళ్ళు భయంతో బాధపడుతూ ఉన్నారు. సో ఎందుకు పిల్లలు ఇట్లాంటి పరిస్థితులకి రాగలుగుతారు? ఎందుకు ఆ బిహేవియర్ వచ్చిందంటారు? 3 కారణాలు మనము మన రీసెర్చ్ ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే, ఒకటి ఏంటంటే ప్రైమరీ ఫ్యాక్టర్ జెనెటిక్ ఫ్యాక్టర్, ఒకటి జెనెటిక్స్ లో లోపం ఉండటం వల్ల ఇట్లాంటి ప్రవర్తన. అయితే ఈ జెనెటిక్స్ అంత దృఢంగా మనకి ఈ యొక్క డిసార్డర్ గురించి చెప్పటం కొద్దిగా కష్టమే. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సరి అయిన పేరెంటింగ్ లేకపోవటం వల్ల. అయితే ఇట్లాంటి పేరెంట్స్ లో సాధారణంగా మనం ఏం చూస్తామంటే, ఈ పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు వీక్ ఉంటారు. వీక్ అంటే
ప్రతిదానికి లొంగిపోతుంటారు అనమాట. వాళ్ళ కొడుకు అంటే పిల్లోడు ఏం చెప్పినా గానీ వాడు ఓకే అంటారు, యాక్సెప్ట్ చేస్తారు. ఓకే యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఒకవేళ వాడు తండ్రి జేబులోంచి డబ్బులు తీసేసినా కూడా తండ్రి అంతగా పట్టించుకోడు. వాళ్ళకి ఎప్పుడో తెలుస్తుంది అది. 2-3 రోజుల తర్వాత తెలిసిన తర్వాత మనం ఏం చేయలేకపోవటము, ఆ చిల్లర డబ్బులు చిన్నగానే కొద్దిగానే ఉన్నది కదా అని వాళ్ళు పట్టించుకోకపోవటము. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పిల్లల యొక్క ఆవరణ అంటే వాతావరణం కూడా, అంటే ఇంటి వాతావరణం కానీ వాళ్ళ పక్కనున్న ఆ నేబర్హుడ్ కానీ దీంట్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. ఎట్లా ఉంటాయి అంటే డబ్బులు ఎక్కడంటే అక్కడ పెట్టటము, ఒక పద్ధతి అనేది ఎక్కువగా పాటించకపోవటము, అమ్మకి ఎక్కువగా నీరసం ఉండటం, పని ఎక్కువ చేయలేకపోవటము, తర్వాత ఇట్లాంటి కారణాల వల్ల కూడా అమ్మ సరిగ్గా పిల్లోడి మీద ధ్యాస పెట్టకుండా ఉండటము ఒకటి. ఇంకొకటి ఏంటంటే పక్కనున్న వాళ్ళతోటి పొట్లాడే వేరే పిల్లలతోటి ఉండి వాళ్ళతో పొట్లాడి ఇంటికి అదేంటి కంప్లైంట్స్ తీసుకురావటము, ఇవి జరుగుతున్నా కూడా ఎవరు కూడా వాడిని ఇది సరైన మార్గం అని చెప్పేవాళ్ళు ఉండకపోవటం ఒకటి. సాధారణంగా ఇట్లాంటి పిల్లలు ప్రవర్తనలో మనం ఇట్లాంటి ప్రవర్తన పిల్లల్లో చరిత్రల్లో మనం చూస్తాం. మరి దీనికి దీని పరిష్కారం ఏం చెప్పొచ్చు అంటే వాట్ ఆర్ ద మెథడ్స్ వీ కెన్ సజెస్ట్ టు ద పేరెంట్? ఇలాంటి పిల్లలు, ఇలాంటి లక్షణాలు, ఇలాంటి బిహేవియర్ ఉన్న తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వీడికి ఓడిడి ఉంది, అపోజిషనల్ డిఫెంట్ డిజార్డర్ అనేది ఉంది. దీన్ని కనుక సరిగ్గా మనం అడ్రస్ చేయకుంటే, మీరు సైకాలజిస్ట్ దగ్గరికి కనుక తీసుకెళ్లకుండా దీన్ని ఇట్లే పెంచి పోషిస్తూ ఉంటే అది కాస్త కాండక్ట్ డిజార్డర్గా మారే అవకాశం ఉంది అనేది రీసెర్చ్ చెప్తుందని శశిరావు గారు చెప్తున్నారు. సో మరి దీనికి ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ మనం వాళ్ళకి ఇస్తే పిల్లోడు బెటర్ అయ్యే అవకాశం ఉంది? దీనికి పరిష్కారం అనేది కొద్దిగా కష్టమే. ఎందుకంటే పిల్లోడు తరఫు నుంచి చూస్తే పిల్లోడు ఏమంటాడంటే నన్నే వాళ్ళు ఇట్లా ప్రేరేపిస్తున్నారు, నన్నే వాళ్ళు కొడుతున్నారు, అందుకని నేను కొడుతున్నా అనే భావంతో వస్తారు. ఇంకొకటి ఏంటంటే వీడు చేసే ఏ పనికైనా కానీ దానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవిడెన్స్ గా ఉండరు. ఆ టైంలోనే వాడు ఇట్లా చేస్తాడు కాబట్టి వాడిని కంట్రోల్ చేయడం కూడా కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే తల్లిదండ్రులు నిర్దాక్షిణ్యంగా వాడు ఏ చిన్న పని చేసినా కొట్టడం కూడా ఒకటి ఉంటది అనమాట. ఐదర్ దే ఆర్ టూ సాఫ్ట్, ఐదర్ దే ఆర్ టూ హార్ష్. ఈ 2 కోల్డ్ అండ్ హాట్ ట్రీట్మెంట్ చూసినారా, అది వాడిని అట్లా మారవటానికి వాడిని బాధితుడిగా చూసుకుంటాడు, అంతేగాని వాడు వేరే వాళ్ళని బాధ పెడుతున్నాడు అనే అది భావననే రాదు. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఒకటి గమనించాలి. వీడు పెద్దగా అయిన తర్వాత కూడా కాండక్ట్ డిసార్డర్ కావడానికి హీ బ్లేమ్స్ అదర్స్ అనమాట. వేరే వాళ్ళ మీద ఆరోపణ చేస్తాడు. వాడి యొక్క ప్రవర్తనకి కారణం వాళ్ళని చెప్పడం వల్లనే వాడు ఈ సమాజంలో మసలగలగటం వీలు పడుతుంది. వీడు పెద్దగా అయిన తర్వాత యాంటీ సోషల్ బిహేవియర్స్ కూడా చూపెట్టే ఇది ఉంటుంది. దీనికి ముఖ్యంగా మనం చిన్నప్పుడే ఒకవేళ మనం గమనిస్తే ఫస్ట్ థింగ్ మన ఇంటి వాతావరణాన్ని ఒక డిసిప్లిన్ లో తీసుకురావటం అనేది జరగాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీనికి బాధ్యత వహించాలి. అంటే తల్లి, తండ్రి, తాతయ్య, అమ్మమ్మనన్నా, నాయనమ్మనన్నా, ఎవరైనా కానీ ఇంట్లో ఉన్న సభ్యులు ఒక పద్ధతి ప్రకారంగా ప్రవర్తించటం మొదలు పెడితే, తండ్రి కారణం లేకుండా ముందు వెనక ఆలోచించకుండా వాడి మీద ఆరోపణలు వేయటం మానేసేసి, తల్లి నేను సాయంత్రం వచ్చిన తర్వాత తండ్రికి చెప్తా అనే కంప్లైంట్లు అన్ని కూడగట్టుకొని తండ్రికి చెప్పటం వల్ల ఏమైందంటే ఆ జరిగిన పని ఎప్పుడో పొద్దున్న జరిగితే తండ్రి సాయంత్రం వచ్చి కొట్టడం వల్ల పిల్లోడిలో కసి, పగ ఇంకా పెరిగి లేనప్పుడు అమ్మని సతాయించడం, అంటే వీక్ పర్సన్స్ ని సతాయించడం. వీళ్ళు ఎట్లా ఉంటారు అంటే స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నప్పుడు నెమ్మదిగా ఉంటారు, వీక్ ఉన్న వాళ్ళని చాలా సతాయిస్తారు, అటాక్ చేస్తారు అంట. ఈ యొక్క దీంతో ఏమైతే మెల్లమెల్లగా వాడు పవర్ ఎట్లయితే పుంజుకుంటాడు, పెద్దగా అయిన తర్వాత వాడికి ఎట్లైనా స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ టైంలో వాడు ఏం చేస్తాడంటే అందరినీ సతాయించడం మొదలుపెడతాడు. వాడు ఎప్పుడైతే ఇట్లా సతాయించడం మొదలు, సాధారణంగా మన యొక్క సమాజం ఎట్లుంటదంటే వీ హ్యావ్ అన్నోన్ బౌండరీస్ బట్ దెర్ ఈస్ నో కాన్సిక్వెన్సెస్ ఇఫ్ యూ జస్ట్ జంప్ అవుట్ ఆఫ్ ద బౌండరీ. దాంట్లో కాన్సిక్వెన్స్ అయితే వీళ్ళు ఇంకొక ముఖ్య లక్షణం ఏంటంటే పెద్దగా అయిన తర్వాత వీళ్ళు చట్టానికి విరుద్ధంగా ప్రవర్తించటం అనేది వీళ్ళకి అలవాటు పడిపోతుంది. దొంగతనాలు, వేరే వాళ్ళని మోసం చేయటము, వేరే వాళ్ళని మాటలు చెప్పి నమ్మించటము, ఇవన్నీ కూడా వాళ్ళకి
మనం ఎట్లా వీళ్ళకు హెల్ప్ చేయొచ్చు ఈ పేరెంట్స్ కి, ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ కి? పేరెంట్స్ కి హెల్ప్ చేయటం అంటే వాళ్ళ యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురావటం ఒకటి, ఉమ్, ఒక పద్ధతి ప్రకారంగా ఉండటం ఒకటి, అమ్మకి సపోర్ట్ గా సిస్టమ్ గా తండ్రి ఉండటం ఒకటి. అంటే తండ్రి హోంవర్క్ చేయించటము, తండ్రి దగ్గరుండి ఒక సపోర్ట్ సిస్టమ్, అంటే వాడిని కరుణ దయాతోటి చూడటం వల్లనే దీన్ని కంట్రోల్ చేయడానికి సాధ్యమవుతుంది. అది చాలా రావటం కూడా కష్టమే తల్లిదండ్రులు. ఓకే. సో థ్యాంక్ యూ సార్. సో ఇలాంటి ప్రవర్తన ఉన్న పిల్లలకి మేము యుఎన్ఈ కౌన్సిలింగ్ సెంటర్లో వీఆర్ హియర్ టు హెల్ప్ యూ అవుట్. ఒకటి పేరెంటల్ సెక్టర్ని చేంజ్ చేయడం, పేరెంటింగ్ ఎలా చేస్తే బాగుంటుంది, సో దట్ పేరెంట్ చైల్డ్ మధ్య ఒక అనుబంధాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ కౌన్సిలింగ్ని నిర్వహించగలుగుతారు. ఇలాంటి సమస్యలు ఉన్నారైనా సరే మీ కింద ఉన్న నెంబర్లు ఉన్నాయి, దాన్ని కాంటాక్ట్ చేసి మాకు సంప్రదించండి. ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇది మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి.